మీరు తెలంగాణ రాక ముందుకు ఎట్లా ఇబ్బంది పడ్డారు? తెలంగాణ రాకముందు ఇప్పుడు ఉండటే ఉండే ఏడారి ఉండే. ఇగో కేసీఆర్ వచ్చింది పాపం అని అన్ని మొత్తం రోపుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిందంతా బీడిపడేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అంచు కట్టుకున్నా నేను 20 ఎకరాల దాకా అంచు కట్టుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిందని 20 ఎకరాలు మళ్ళీ ఇంకా ఉన్నది కూడా ఇడిచిపెట్టి బాయిలో నీళ్ళు వెళ్తారు, కరెంట్ లేదు. కరెంట్ చక్కగా ఇడిచి పెడతానే లేడు. పొద్దుగాల వచ్చిన సంధి పోయి మడి దున్ని ఇట్లా కూర్చున్నాం. రైతుల రాజ్యం కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇగో కాంగ్రెస్ దొంగ కాంగ్రెసే, మొండి చేయి కాంగ్రెస్. దేని గురించి అంటే వాళ్ళ బ్యాచే బతుకుతుంది. ఏది పైసలు మనం దోసుకొని తినడానికే లాభం, అది రైతులకు ఏం లాభం లేదు. ఇంకొకసారి గెలిపిరంటే ఇప్పుడు జనాలు మళ్ళీ గెలిపించేటట్టున్నారు. వానిగా ఒక ఓటు కూడా పడదు బాబు. వాని కాంగ్రెస్ అంటే ముచ్చట అంటే వానికి ఒక్క ఎమ్మెల్యే గెలితే నేను ముక్కు చెవులు ఇస్తానే. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? పని చేస్తలేడు. 100 రోజులు అన్ని 6 గ్యారెంటీకి చేస్తా అన్నాడు. ఒక్కటే బస్ పెడితే అయిపోయిందా? 500 సిలిండర్ అన్నాడు. ఏది సిలిండర్? 900 కట్టుకున్నా నేను 950. జెడ్పీటీసీ ఎంపీటీ స్థానిక ఎలక్షన్ ఎట్లా మళ్ళీ జనాలు మొత్తం కేసీఆర్ కి వేస్తారు. పక్క కారు గుర్తుకే ఓటు వేస్తారు. కేసీఆర్ గెలుస్తాడు మళ్ళా.